హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రాణమా నా దరి చేరుమా 45వ భాగాన్ని వినేద్దాం. చంపేస్తాను. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని వెధవ పనులు చేస్తున్నా నేనేం మాట్లాడలేదు, కానీ ఈరోజు నువ్వు హద్దులు దాటావు కృష్ణ. నేనేం హద్దులు దాటాను తెలీదా? నీకు తెలీదా? ఎన్నిసార్లు నా శివాని మోసం చేస్తావు? చీకట్లో తన జీవితాన్ని నాశనం చేసింది చాలదు అన్నట్టు ఇప్పుడు కూడా దాన్ని మోసం చేస్తావా? ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు జై. అతని మాటలకి అందరూ షాక్తో జైనే చూశారు. శివాని పరిస్థితి చెప్పనవసరం లేదు. జై మాటలకి రెండు కళ్ళు పెద్దవి చేసింది. ఏంట్రా, నువ్వు మోసం చేసి నా మీదకి నిందతో వస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు స్నేహానికి విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నేను మాత్రం నీతో ఉన్న స్నేహబంధం గుర్తు చేసుకుని నా విషయంలో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు నిన్ను ఏమీ అనలేదు. రేయ్, తప్పంతా నాదే కాదని అనను, కానీ రాధా విషయంలో విజయ్ కావాలని చేయలేదు. తాగిన మైకంలో డ్రైవ్ చేశాడు. నువ్వు ప్రాణంగా రాధని ప్రేమించావు, కానీ రాధా నిన్ను ప్రేమించింది. రాధా నన్ను ప్రేమించింది, నిన్ను కాదు. రాధా మాటలకి నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ పరిస్థితి అంతా తారుమారైంది. నువ్వు మా నాన్నని కొన్ని సంవత్సరాలు దూరం చేశావు. ఎందుకంటే అంకుల్ని మా నాన్న యాక్సిడెంట్ చేశారు కాబట్టి. నీకు కోపంలో న్యాయం ఉంది. ఇంటి పెద్ద దిక్కు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీతో పాటు నాకు రుచి చూపించావు. కోరుకున్న ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు, కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ప్రాణ స్నేహితుడే మోసం చేస్తే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అయినా సరే నిన్నేమీ అనలేదు. ఎందుకో తెలుసా? విజయ్ నీ విషయంలో తప్పు చేశాడు కదా, అందుకే అలా చేశావు. శివాని మోసం చేసింది నువ్వే అని నాకు ముందే తెలుసు. మోసం చేసింది నువ్వని తెలిస్తే ఎక్కడ ఈ పిచ్చిది చచ్చిపోద్దని ఆ నిందని నా మీద వేసుకున్నాను. అయినా సరే నువ్వు మారలేదు. నిందని నా మీద వేసుకునేసరికి నీకు ఇంకా అవకాశం దొరికింది. శివాని మచ్చిక చేసుకోవాలని చూసావు. ప్రయత్నం విఫలమయ్యేసరికి నా భార్యని మోసం చేయడానికి కూడా వెనకాడలేదు. అంటే నువ్వు నిజంగా నా ఫ్రెండ్వేనా? జై మాటలకి అందరూ అలానే చూశారు. శివానికైతే నోట మాట రాలేదు. నీ భార్యని నేను మోసం చేశానని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటా? ఆ కారు నీదే. ఆ నెలలోనే కొత్తగా కొన్నావు. ఫుల్లుగా తాగావు. స్పృహ ఉంది. వద్దని నా శివాని ఎంత మొత్తుకున్నా సరే నువ్వు వినలేదు. కొట్టావు. బలి పశువులా మీద పడ్డావు. నీకు ఇష్టం వచ్చినట్టు శివాని నాశనం చేశావు. నువ్వు చేసిన వెధవ పని అంతా నీ కారులో ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. జై మాటలకి కృష్ణ షాక్గా చూశాడు. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందనా? ఎప్పుడైతే విజయ్ రోడ్డు మీద శివాని లిఫ్ట్ అడగడం వీడియో చూపించాడో అప్పుడే నా మైండ్లో కారుని చూడగానే నువ్వే గుర్తొచ్చావు. ఇన్ని కుట్రలు చేశావు. ఏరా, ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా ఎంత కాదన్నా జై నా ఫ్రెండ్ అని? తెలియక శివాని మోసం చేశావు. సరే, మరి ఇప్పుడు అది నా భార్యని తెలిసి కూడా ఎలా మోసం చేయాలనుకున్నావు? జై మాటలకి శివాని ఏడుస్తూ చూసింది, కానీ అంతలోనే అనుమానంగా జై వైపు చూసింది. నువ్వెందుకు అలా చూస్తున్నావో నాకు తెలుసు అంటూ కోపంగా కృష్ణ షర్ట్ చింపాడు. అతని గుండెల మీద ఉన్న పెద్ద పుట్టుమచ్చ చూడగానే శివాని షాక్తో బిగుసుకుపోయింది. ఈ మచ్చ నా గుండెల మీదే కాదు, విజయ్ గుండెల మీద కూడా ఉంటుంది. ఇది పుట్టుమచ్చ కాదు, పచ్చబొట్టు. శివాని ముగ్గురు ఒకప్పుడు సరదాగా వేయించుకున్నాం. ఆ మూమెంట్లో మా ఫ్రెండ్షిప్ అలాంటిది. నిశ్చితార్థం నాడు నా షర్ట్ బటన్ పెడుతూ ఈ మచ్చ చూసి నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావు. ఈ రోజునే నీకు నిజం చెప్పాలి అనుకున్నాను, కానీ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని మౌనంగా ఉన్నాను అని జై అనగానే శివాని ఏడుస్తూ సోఫాలో కూలబడింది. నిజ నిజాలు తెలిసాక నేను మారతానా? మారను. నాకు శివాని కావాలి జై అని కృష్ణ అనగానే జై కోపంగా కృష్ణని కొట్టాడు. మారవా? ఇంక నువ్వు మారవా? ఎందుకురా ఇలా తయారయ్యావు? ఇప్పుడైనా మనిషిగా మారు. ఎందుకు మారాలి? మీరందరూ కలిసి నా విషయంలో ఎంత కుట్ర చేస్తే నేనెందుకు మారాలి? కృష్ణ మాటలు పూర్తి కాకుండానే శివాని కోపంగా కృష్ణ చెంపపై కొట్టింది. నేనే కదని కావాలి, నేనే కదనని కావాలి, రా అనుభవించు అని చిరుత నిప్పుల్లాంటి కళ్ళతో చూసింది. కృష్ణ ఏం మాట్లాడలేదు. అలానే చూస్తాడు శివాని వైపు. నేను ఇప్పుడు జై భార్యని కాదు, సూర్యకాంతం గారి అమ్మాయిని. నీ ముందు నిలబడ్డాను. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. జై సార్ కూడా నీకు అడ్డు చెప్పరు. నాది హామీ. గంభీరంగా వస్తున్నాయి శివాని మాటలు. ఆ టైంలో శివాని ముఖం చూసిన సూర్యకాంతం భయపడింది. శివాని మాటలకి జై షాక్గా చూశాడు. శివ, నేను మీ భార్యని కాదు జై, ప్లీజ్. ఇది నాకు కృష్ణకి మధ్యన జరిగే గొడవ. ఎవరు కలుగ చేసుకోకండి. పదనుగా వస్తున్న శివాని మాటలకి జై ఏం మాట్లాడలేకపోయాడు. నీ ముందే ఉన్నాను కృష్ణ. ఇంతకుముందు నా శరీరాన్ని ఎలా అనుభవించావో కొట్టి మరీ నన్ను పాడు చేశావు కదా. ఇప్పుడు అలానే చెయ్యి. నేను సిద్ధమే. ఇక్కడున్న మా అమ్మ కానీ మా చెల్లి కానీ ఎవరు అడ్డు చెప్పరు. రా కృష్ణ అని శివాని ధైర్యంగా ముందు అడుగు వేసేసరికి అందరూ షాక్గా చూశారు. అరే కృష్ణ, మౌనంగా ఉన్నావు. ఒకప్పుడు నేను జై ఇష్టపడిన అమ్మాయిని కాదు, ఇప్పుడు కూడా జై భార్యని కాదు, మామూలు సాధారణ అమ్మాయిని రా కృష్ణ
అని శివాని అనగానే కృష్ణ వెనక్కి అడుగు వేస్తాడు. ఏమైంది, వెనక్కి అడుగు వేస్తున్నావు, రా కృష్ణ. శివాని అంటూ కోపంగా చూస్తాడు. వెంటనే శివాని నవ్వుతూ కృష్ణ చేతిని పట్టుకుని, ఎందుకు కోపం వస్తుంది కృష్ణ? నా ప్లేస్లో నీ చెల్లి విద్య గుర్తొచ్చిందనా? ఆ మాటకి కృష్ణ కంట్లో చిరుతడి. నిజం చెప్పాలంటే నువ్వు మంచివాడివి కృష్ణ. కేవలం జై సార్ నన్ను లవ్ చేశారన్న కారణంతో నా మీద ఇష్టం పెంచుకున్నావు, అంతే తప్ప నేనంటే నీకు ప్రేమ లేదు, కోపము లేదు. కేవలం జై సార్ కారణంగానే నువ్వు ఇప్పుడు నన్ను మోసం చేయాలని చూస్తావు, అవునా? నువ్వు నన్ను మంచివాడివి అని అనుకోవటం నీ భ్రమ, నాది భ్రమ. అయితే మరెందుకు ఇప్పుడు నువ్వు నన్ను బలవంతం చేయడం లేదు? సుమ అంటి పెంపకం, పెరిగిన వాతావరణం, సంస్కారం అన్నీ గుర్తొస్తున్నాయా? శివాని మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు. మిమ్మల్ని మాయ చేస్తే నాకేమొస్తుంది కృష్ణ? అందులో నాకు కలిసొచ్చేది ఏమీ లేదు. ఎందుకు ఆలస్యం చేస్తావు? పద లోపలికి వెళ్దాం అని కృష్ణ చేతిని పట్టుకోగానే కృష్ణ తన చేతిని విదిలించుకుని కోపంగా చూస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? చూడు శివాని అంటూ శివాని కళ్ళలోకి చూడలేకపోయాడు. అప్పటికే శివాని కంట్లో నీళ్లు. ఎందుకురా సైలెంట్ అయిపోయావు? నా భారీగా నీ దగ్గరికి రాలేదు, పాత శివానిలానే వచ్చింది. మోసం చేయి, ఏ అడుగు ముందుకు పడ్డం లేదా అని కృష్ణ మోహం చూశాడు. ఒకప్పటి కృష్ణ రూపం కనిపించింది. ఎవరి మీదైనా కోపం వస్తే వెంటనే వాళ్ళని కొట్టడం, 2 రోజుల తర్వాత కోపం చెల్లారక వాళ్ళతో మళ్ళీ కలిసిపోవడం. ఎంత మంచివాడు, కోపం వస్తే అంత రాక్షసుడు. ఆ కోపం తగ్గితే కృష్ణ అంత మంచివాడు ఎవరు ఉండరు అని జైకి బాగా తెలుసు. తన మీద కోపంతోనే శివానిని మోసం చేయాలనుకున్నాడు, కానీ కృష్ణ మోసం చేయడని కూడా తెలుసు. ఏం కృష్ణ, ఏం మాట్లాడడం లేదు అంటూ జై ముందుకొచ్చేసరికి ఎక్కడైతే తన బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తుందేమన్న భయంతో పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళిపోయాడు. శివాని ఏడుస్తూ జైని చూసింది. జై ఏం మాట్లాడకుండా సూర్యకాంతం వైపు చూస్తాడు. అతని చూపుకి దెబ్బకి శివాని కాళ్ళ మీద పడింది. అమ్మా, నన్ను క్షమించు శివాని, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఇదంతా జరగడానికి కారణం నేనే, మీ చెల్లి అని వాళ్ళ ప్లాన్ అంతా చెప్పేసరికి శివాని షాక్తో చూస్తుండిపోయింది. అవునమ్మా, నేను చెప్పింది నిజం అని ఏడుస్తూ క్షమాపణ చెప్పేసరికి శివాని ఏం అర్థం కాకుండా జై వైపే చూసింది. మీ అమ్మ నిజస్వరూపం నీకు తెలిసింది కాబట్టే షాక్ అవ్వకు. నువ్వు షాక్ అవ్వాల్సింది మీ అమ్మ కోసం కాదు. అసలు ఇదంతా చేయడానికి మూల కారణం మన రమ్య గారే. ఏంటి రమ్య గారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? ఏంటి కృష్ణతో నువ్వు చేతులు కలిసినట్టు నాకు తెలియదు అనుకున్నావా? నన్ను శివానిని విడదీయాలని గుడిలో కృష్ణ ప్రపోజ్ చేయడం, ఆఫీస్లో శివానిని హక్ చేసుకుని వీడియో పెట్టి నాకు శివాని మధ్యన చిచ్చు పెట్టాలని చూడలేదా? జై మాటలకి కోపంగా రమ్య చూస్తూ ఉంది. నువ్వు కృష్ణతో చేతులు కలపడం, ఈ ప్లాన్ అంతా నీదే అని నాకు అన్నీ తెలుసు. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? జై గారు అని రమ్య కోపంగా చూసింది. చాచిపెట్టి ఒక్కటిచ్చాడు జై. దెబ్బకి శివాని మీద పడింది రమ్య. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే ప్రాణం తీసేవాణ్ణి. నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్ప? కోపంగా అడిగింది రమ్య. నువ్వు తెలియక కాదు, తెలిసే. నేను శివానిని లవ్ చేస్తున్నానని తెలిసే నన్ను లవ్ చేశావు. నీ బర్త్డేకి రెస్టారెంట్లో శివాని నాకు భోజనం వడ్డించినప్పుడు నీ ముఖంలో అసూయ, బీచ్ దగ్గర తనకి ప్రపోజ్ చేసినప్పుడు నీ ముఖంలో కోపం, గుడిలో శివానిని కోపంగా చూడడం, ఇవన్నీ నాకు తెలియవనుకున్నావా? లేదంటే గమనించలేదనుకున్నావా? జై మాటలకి రమ్య బిత్తరపై చూసింది. జై కోసం తెలుసు, కానీ చూపులతోని చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాడని గమనించలేకపోయింది. ఏంటి సైలెంట్గా ఉంటాడు, ఇవన్నీ ఎలా తెలుసానా? జై తక్కువ అంచనా వేకు. ఆ రోజు విజయ్ చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఎందుకో నువ్వు నా వైపు చూసే చూపు, ఆ మాటలో ప్రేమ అన్నీ నేను గమనించాను. ఏంటి చదువుకున్నావు కదా, చేసింది తప్పని తెలీదా? ఇకనైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని బుద్ధిగా ఉండు, లేదంటే ఆడపిల్లవన్న సంగతి మర్చిపోతాను అని చూపుడు వేలు చూపించి కోపంగా శివాని దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ జైని హత్తుకుంది శివాని. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ముందు పద అని శివానిని తీసుకుని బయటకు వచ్చాడు జై. కానీ ఎంతకి ఏడు పాపదే. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? కోపంగా అడిగాడు జై. అంతే, అతని చెంపలు ఇష్టం వచ్చినట్లు వాయించేస్తుంది. ఎందుకు చెప్పలేదు నాకు నిజం? ఎందుకు చెప్పలేదు? కృష్ణ నన్ను మోసం చేస్తాడని ఎందుకు చెప్పలేదు జై? చెబితే ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటాను, నీకెందుకు అంటూ ఏడుస్తూ శివాని చూసేసరికి జైకి నవ్వు ఆగలేదు. ఎందుకు నవ్వుతున్నావు? నన్ను కొట్టి నువ్వెందుకే ఏడుస్తున్నావు? నేను కదా ఏడాల్సింది అని జై అనగానే కోపంగా అతని కొట్టబోయింది, కానీ అంతలోనే బాధగా చూసింది. అతన్ని ఎన్ని మాటలందో, ఎన్ని దెబ్బలు కొట్టిందో, ఎంత అసహ్యించుకుందో. ఇంట్లో అందరూ జైని దూరం పెట్టడం, శత్రువులా చూడడం అన్నీ గుర్తుకు రాగానే శివాని కంట్లో కన్నీటి ప్రవాహం ఎంతకీ ఆగడం లేదు. శివ ప్లీజ్ అంటూ ఆమెను ఓదార్చాడు. జై మాటలకి తన విశ్వరూపం బయట పెట్టేసరికి రమ్య కోపం మామూలుగా లేదు. అతను కొట్టిన చెంపపై చెయ్యి వేసుకుని కోపంగా కూర్చుంది.
కానీ సూర్యకాంతం బాధగా శివాని ఫోటో వైపే చూసింది. ఎన్ని బాధలు పెట్టాని, ఎంతలా కొట్టాని, అయినా ఎప్పుడూ నోరెత్తలేదు. అన్నీ మౌనంగా భరించావు. ఎన్ని కష్టాలు పెట్టాను. ఈ రోజున నీ విషయంలో ఇంత జరిగినా కూడా నువ్వు మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదే. కారణం నువ్వు ఇంకా నన్ను అమ్మ అని అనుకున్నావు. ఏమాత్రం నువ్వు కోపంగా జైకి చెడుగా మా కోసం ఒక్క మాట చెప్పినా ఈరోజు నేను నా కూతురు ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు అని సూర్యకాంతం బాధపడుతుంటే రమ్య కోపంగా చూసింది. ఏంటమ్మా తెగ బాధపడిపోతున్నావు? మానవత్వమా అంది. రమ్య, ఏంటి రమ్య, కూతురు జీవితం ఏమైపోయినా బాధ లేదా నీకు? నీ జీవితానికి ఏమైంది? నా ప్రేమ నాకు దక్కలేదు, కానీ నువ్వు మాత్రం ఆ దరిద్రపు శివాని. రమ్య మాట పూర్తవకుండా చాచిపెట్టి ఒక్కటిచ్చింది సూర్యకాంతం. నోరు ముయ్, కూతురన్న సంగతి కూడా మర్చిపోతాను. ఏమనుకుంటున్నావు? ప్రేమ ఏంటి ప్రేమ? అయినా నిన్ను కాదే కొట్టాల్సింది, నన్ను నేను కొట్టుకోవాలి. నేనే కానీ మంచిగా ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేదే కాదు, నువ్వు ఇలా తయారయ్యేదానివే కాదు. అమ్మా ఆపింకా, నా మాటని కాదని నన్ను కాదని నువ్వు శివాని విషయంలో ఏమాత్రం గడిబిడి చేసినా సరే, నా చేతులతో నేనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏంటమ్మా, కూతురు గాని కూతురు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? అవునే, అది కూతురు గాని కూతురే కాదు, నా కూతురు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని మంచిగా మసులుకు, లేదంటే తెలుసుగా నా గురించి. ఏం చేస్తావు? చంపేస్తావా? నా ప్రేమ నాకు దక్కే వరకు నిద్రపోను. ఈ విషయంలో నీ మాట ఏంటి? ఎవ్వరు చెప్పినా సరే అస్సలు వినకు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకో. నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నాక అమ్మా అని ఏడుస్తూ వచ్చినా సరే అస్సలు చేరదీను. చి, నిన్ను అనుకుని ఏం లాభం? ముందు నన్ను నేను అనుకోవాలి. అక్క మొగుని కావాలంటున్నావు అంటే నిన్నేమనాలి పాపిష్టిదాన అంటూ ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది సూర్యకాంతం. రమ్య మాత్రం తనలోని తాను రగిలిపోయింది. నువ్వు మారిపోయినంత ఈజీగా నేను మారిపోలేనమ్మా. జై శివానుడు ఒక్కటవ్వడం నాకు ఇష్టం లేదు. చస్తే అదన్నా చావాలి, లేదంటే నేనన్నా చావాలి అనుకుని కోపంగా బయటికెళ్ళింది. హాల్లో కూర్చొనున్న అందరూ లోపలికొచ్చిన జై శివాని చూశారు. ఎక్కడికి వెళ్ళారు శివాని? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు. అసలు ఏమైంది? జై ఏం మాట్లాడలేదు, నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. శివాని మాత్రం ఏడుస్తూ సురేఖని హత్తుకుని అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చిన విద్య ఏం అర్థం కాకుండా చూసింది. అరే తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగిందని భానుమతి గారు అడగగాని జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విన్న అందరూ షాక్తో బిగుసుకుపోయారు. శివాని, ఏంటి నువ్వు చెప్పేది? అవునత్తయ్య, నన్ను మోసం చేసింది జై సార్ కాదు, కృష్ణ అని శివాని అనగాని విద్య షాక్గా చూసింది. విజయ్కైతే మతిపోయింది. శివాని, అవునన్నయ్య, నా విషయంలో జై సార్ తప్పు చేయలేదు, కావాలని ఆ నిందని తన మీద వేసుకున్నారు అంటూ శివాని చెప్పేసరికి అందరూ బాధపడ్డారు. విద్య విజయ్ వైపే చూసింది. ఇంకా మనిద్దరం ఎప్పటికీ కలుసున్నాం విజయ్, నువ్వు ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నావో నాకు అర్థమైంది అనుకుని ఏడుస్తూ తన రూమ్కి వచ్చింది. ఎందుకు అన్నయ్య శివాని విషయంలో ఇలా చేస్తావు? చాలా పెద్ద తప్పు చేస్తావు అనుకుని నైట్ విజయ్తో గొడవ పడడం, అందరి మీద కోపంగా ఉండడం అన్నీ తలుచుకుని తనలోని తాను బాధపడింది విద్య. ఇంత జరిగినా కూడా జై నిన్ను ప్రాణాలతో వదిలేశాడంటే ఏమనాలి అని తన మంచితనానికి అనుకుని కంట్లో తడి తడుచుకుని డోరు వైపు చూసింది. అప్పటికే విద్యాని రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు విజయ్. విద్యకి అర్థమైంది విజయ్ గొడవ పడ్డానికే వచ్చాడని. నాకు తెలుసు, మా అన్నయ్య క్షమించడానికి తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. నీ జీవితం నుంచి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఇంకెప్పుడు నీ కంట కనిపించను. మా అన్నయ్య తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అంటూ రెండు చేతులు జోడించింది. మా అన్నయ్య శివాని మోసం చేసినట్టు నాకు తెలీదు. తెలిసి నాటకం ఆడుతున్నానని అనుకుంటున్నావు. నాకేమీ తెలీదు. నిజం తెలిసింది కాబట్టే వెళ్ళిపోతున్నాను. గుడ్ బాయ్ విజయ్. నీకు కోపం తగ్గకపోతే ఇప్పుడే కొట్టుకో, నేనేమీ అడ్డు చెప్పను అని మౌనంగా చూసింది. ఎంతకీ విజయ్ నుంచి రియాక్షన్ లేకపోయేసరికి విద్య ఇంకా అర్థం చేసుకుని తన బట్టలు సర్దుకుని బ్యాగ్తో పాటు బయటకు వచ్చింది. వెళ్తాను విజయ్ అని ముందుకు అడుగు వేసింది. అంతే, చాచిపెట్టి ఒక్కటిచ్చాడు విజయ్. ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. పోతావా? వెళ్ళిపో. ఇంకా ఎందుకు యాక్ట్ చేసుకున్నావు? మరి ఏం చేయను? మన బంధం ముందుకు కొనసాగిద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి ఇలానే జరుగుతుంది కదా. ఏం చేయను విజయ్. జై అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది అన్నయ్య ఇలా చేసేసరికి నీ మనసు అంటూ విద్య ఏడుస్తూ చూసేసరికి కోపంలో బంధాన్ని వదులుకునేంత రాక్షసున్నైతే కాదు నేను. మీ అన్నయ్య కోపం పగకి కారణం నేను. పద, ఈరోజు మీ అన్నయ్య నా మీదున్న కోపాన్ని తీర్చుకుంటాడు అని విద్యా చేతిని పట్టుకున్నాడు. ఏం చేస్తున్నా విజయ్? పద అంటూ కోపంగా విద్యా చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. విజయ్ ముఖం చూడగానే అర్థమైంది ఏదో చేయబోతున్నాడని. విజయ్, ఎక్కడికి రా? ఎక్కడికి కాదమ్మా, మాట్లాడేసి వస్తాను. ఎవరితోనూ గొడవ పడను అంటూ పెద్ద పెద్ద అడుగులతో బయటకొచ్చి కారు ఎక్కాడు విజయ్. జైతో గొడవపడి ఇంటికొచ్చిన కృష్ణ సుమా ఎంత పిలుస్తున్నా వినిపించుకోలేదు. కామ్గా తన రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు.
కృష్ణ ఏమైందిరా? మౌనంగా ఉన్నాడు. కృష్ణ అంటూ ఏడుస్తూ లోపలికొచ్చిన సుమ కొడుకు ముఖం చూస్తే ఏదో జరిగిందని అర్థమై బాధపడింది. అమ్మా ఏంట్రా? ఒక్కసారిగా ఏడుస్తూ సుమని హత్తుకున్నాడు కృష్ణ. అసలు ఏంటమ్మా, నేనెందుకు నా మనసు బండరాయిగా మారిపోయిందమ్మా? ఎందుకంటే రాధని చంపింది నేను కదా, అందుకే నీ మనసు బండరాయిగా మారింది అంటూ లోపలికి వస్తూ అన్నాడు విజయ్. విజయ్ని చూడగానే సుమ షాక్గా చూసింది. దేవుడా, ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో? విజయ్ అంటేనే వీడికి గిట్టదే అనుకుని భయంగా చూసింది. రే, నువ్వెందుకు వచ్చావురా నా ఇంటికి? కోపంగా ముందుకొచ్చాడు కృష్ణ. నీ రాధని చంపింది నేను కదా, నువ్వు ఏ శిక్ష వేస్తావో వేయి అని విజయ్ అనగాని అతని వెనకే ఉన్న విద్య షాక్గా చూసింది. రాధని చంపింది తనే అని ఎలా తెలిసింది అనుకుని విజయ్ చేతిని పట్టుకుని, విజయ్, విద్య ప్లీజ్ అంటూ కృష్ణ ముందుకొచ్చి, రాధని తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసింది నేనేరా, జై కాదు. అసలు నీకు జైకి గొడవలు రావడానికి గల కారణం నేను. తప్పంతా నాదే కృష్ణ. చిన్న సారీ చెప్పి నీ బాధ నేను పోగొట్టలేను, అందుకే నేనే వచ్చాను. నువ్వు నన్ను చంపుకుంటావో లేదంటే ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని నవ్వుతూ చూశాడు. విద్యకి ఒంటి నిండా చెమట పట్టేసింది. విజయ్ అంటూ ఏడుస్తూ కృష్ణ వైపు చూసింది. అన్నయ్య ప్లీజ్, తన్ని ఏమీ చేయకు. విజయ్ లేకపోతే నేను బ్రతకలేనన్నయ్య. అయితే చావు అంటూ విద్యని వెనక్కి నెట్టి విజయ్ షర్ట్ కాలర్ పట్టుకుని జేబులో ఉన్న గన్ తీసి విజయ్ నుదుటిన గురి పెట్టాడు. కృష్ణ, ఏం చేస్తున్నావురా? ఎంత కాదన్నా విజయ్ నీ చెల్లెలు భర్త. నా మాట వినరా, దయచేసి మళ్ళీ నువ్వు ఇలా మారిపోకు కృష్ణ. ఏంటమ్మా, అందరూ నన్ను తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నారు. నా విషయంలో వీడు చేసింది తప్పు కదా? తప్పు కాబట్టే నా తప్పేంటో తెలుసుకుని వచ్చాను. చెప్పాను కదా, నువ్వు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమని. ఏ శిక్ష వేసినా సిద్ధమా? అవును. మాటిచ్చే ముందు ఆలోచించుకో విజయ్, లేదంటే తర్వాత చాలా బాధపడతావు. తప్పు నా వైపు ఉన్నప్పుడు బాధని అనుభవించాలి కదా, కాబట్టి ఆలోచించాల్సిన పని లేదు. రాధని చంపింది నువ్వే కాబట్టి, నా ప్రేమను నాకు దూరం చేశావు కాబట్టి నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయించాలు. ఏంటి? నా చెల్లిని నాకు తిరిగి ఇచ్చే శాశ్వతంగా అని కృష్ణ అనగాని విజయ్తో పాటుగా విద్య షాక్గా చూసింది. ఏంటి ఏమన్నావు? అవును, నా చెల్లిని నాకు తిరిగి ఇచ్చేయి. విద్య ఇకపై నీ భార్య కాదు అని కృష్ణ అనగాని విద్య భయంగా చూసి, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? విజయ్ని నన్ను విడిపోమంటున్నావా? కాదు, మీ మధ్య ఉన్న ప్రేమ బ్రతికుండగానే సమాధి చేయమంటున్నాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.